హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజా రావ్ టాక్స్. ది క్రౌ ఇది ఒక హాలీవుడ్ వాళ్ళ మూవీ. తెలుగులో అయితే డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇది ఒక యాక్షన్ ఫ్యాంటసీ అండ్ హర్రర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చెప్పాలంటే లిటరలీ చాలా అంటే చాలా బాగుంది. బీభత్సంగా ఉంది సినిమా. అసలు కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్గా క్లారిటీకి చెప్తా. ఈ లోపు అయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక హీరోయిన్ ఏంటంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఒక దగ్గర కలుస్తారు. వాళ్ళు కలిసిన తర్వాత వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ తర్వాత లవ్, వాళ్ళిద్దరు ఏంటంటే హ్యాపీగా రొమాన్స్, లవ్, ఎక్స్పోజింగ్ అన్నీ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఈ విషయం నచ్చని ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని బ్రోటల్గా అతి క్రూరంగా అనేది వాళ్ళని అంటే కవర్లో పెట్టి అలా ఇలా పెట్టేసి వాళ్ళని చంపేస్తారనమాట. చంపేసిన తర్వాత రివెంజ్ ఎలా తీర్చుకుంటారు అనేది కాన్సెప్ట్. అంటే చంపేసిన ఇరిక్ అనే హీరో పేరు ఇరిక్ అనమాట. అతను మళ్ళీ ఎలా బ్రతికొస్తాడు, వాళ్ళని చంపిన వాళ్ళని రివెంజ్ ఎలా తీర్చుకుంటాడు అనేది బేసిక్ కాన్సెప్ట్. ఇంకా సినిమా ఎలా ఉందని మాట్లాడుకోవాలనుకుంటే సినిమా అయితే స్టార్టింగ్ అంతా వీళ్ళ పరిచయం, వీళ్ళ లవ్, వీళ్ళ రొమాన్స్, వీళ్ళ ఎక్స్పోజింగ్ అంతా నడుస్తూ ఉంటుంది. ఇంక ఇంటర్వెల్ బ్లాంక్ నుంచి సెకండ్ హాఫ్ అంతా కూడా లిటరల్లీ చాలా బాగుంటుంది. ఇంకా యాక్షన్ సీక్వెన్స్లు, వీళ్ళు చనిపోవడం, మళ్ళీ బ్రతికి రావడం, బ్రతికొచ్చి మళ్ళీ క్రౌగా ఎలా మారుతాడు, అతను చంపిన వాళ్ళందరినీ ఎలా రివెంజ్ తీర్చుకుంటారు అనేది బేభత్సంగా చూపించారు. ఆ ఎలివేషన్లు కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సినిమాటోగ్రఫీ కానీ, ఆ CGI లిటరల్లీ చాలా అంటే చాలా బాగా వాడారు. గేమ్ అంటే గేమ్స్లో యూజ్ చేస్తారు కదా, అలా అనిపించింది కొన్ని ప్లేసెస్లో అయితే. లిటరల్లీ చెప్పాలంటే అంటే ఆ తలకాయలను నరికే విధానం అయితే అయ్యో బాబోయ్ అలా బేభత్సంగా ఉంటుంది ఫ్రెండ్స్. చెప్పాలంటే నిజంగా ఇంకా ఫ్యామిలీతో చూస్తారా చూడకూడదు అనేది మీ డిసిషన్. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం రొమాన్స్ ఎక్స్పోజింగ్ అయితే ఉంటుంది, ముందే చెప్తున్నా. ఇంకా సెకండ్ హాఫ్ అంతా వైలెన్స్ బీభత్సంగా ఉంటుంది. అంటే కొంచెం డ్రాగ్ చేసిన ఫీలింగ్ అక్కడక్కడ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో కొంచెం డ్రాగ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. బట్ ఓవరాల్గా సినిమా అయిపోయిన తర్వాత వావ్ బేభత్సంగా ఉంది కదరా సినిమా అనిపించింది. లిటరల్లీ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను ముందే చెప్తున్నా, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారా లేదనేది మీ ఇష్టం. స్టార్టింగ్ రొమాన్స్ ఎక్స్పోజింగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం కూడా వైలెన్స్తో అయితే ఉంటుంది. ఇంకా మీ చాయిస్, నేను ముందే చెప్తున్నా. లిటరల్లీ చెప్పాలని చాలా బాగుంది, బేభత్సమైన సినిమా. ఓకేనా, నా రివ్యూ నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. థ్యాంక్ యూ.